ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ అయితే చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే ఇచ్చండి. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆప్లో వీడియోస్ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను డెఫినెట్లీ చేస్తాను. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. ఫస్ట్ థింగ్ ఒకసారి టెలిగ్రామ్ వెళ్ళి చూడండి, ఎందుకంటే నేను టెలిగ్రామ్లో ఫుల్ స్క్రీన్ హెచ్డి పెట్టినా కాబట్టి ఒకసారి చూడండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవుతే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆప్లో వచ్చేసి బీట్ మార్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. బీట్ మార్క్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్లో మినీ మోర్ ఉంది. ఓకే, ఇక్కడ మినీ మోర్ ఉంది కదా, ఇక్కడ ఈ లిరికల్కి నేను ఫౌంట్ యాడ్ చేసిన. నెక్స్ట్ లిరికల్కి ఫౌంట్ యాడ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ లిరికల్ ఇచ్చేసి కింద ఎడిట్ టెక్స్ట్ ఇచ్చేసి పైన రోబోట్ ఇచ్చేసి ఫౌంట్ పెట్టేసుకోండి. అండ్ పైన రెడ్ సింబల్ ఇచ్చేసింది. ఓకే, ఈ విధంగా అంటే ఇక్కడ నేను పప్పి అని రాసిన లిరికల్లో ఇక్కడ మీరు ఎవరి బర్త్డే చేస్తున్నారో వాళ్ళ పేరు అయితే అంటే ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లిరికల్ చేసి ప్లస్ అని చేసి కాపీ లేయర్ చేసుకోండి. సెకండ్ లిరికల్ చేసి ప్లస్ అని చేసి సెకండ్ లిరికల్ చేసి ప్లస్ అని చేసి పేస్ట్ పైన అరమార్క్ చేసి కలర్ ఫిల్ ఆఫ్, బోర్డర్ షేడ్ ఆఫ్, బెడ్ న్యూస్ ఆఫ్, స్పీడ్ మిషన్ ఆఫ్, పేస్ట్. ఓకే, థర్డ్ లిరికల్ కూడా పర్ఫెక్ట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కలర్ చూసుకోండి. ఇక్కడ మీరు ఈ కలర్ ఇచ్చేసి కింద కలర్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ ఇచ్చేయండి. ఈ బ్లాక్ కలర్ ఇచ్చేసి ఎల్లో కలర్ పెట్టుకోండి. ఓకే, ఈ లిరికల్ ఇచ్చేసి కలర్ క్లిక్ చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ ఇచ్చేసి ఎల్లో పెట్టుకోండి. ఓకే, సింపుల్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను లిరికల్ యానిమేషన్ చెప్తా, కొంచెం జూమ్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ అండి, సెకండ్ దగ్గర కూడా ఒక కీ ఫ్రేమ్ అండి. స్టార్టింగ్లో వచ్చేసి సైజ్ కొంచెం తగ్గించుకోండి. ఓకే, యానిమేషన్ పర్ఫెక్ట్ కదా. మళ్ళీ ఇది కూడా అలాగే. ఇప్పుడు ఈ ప్లస్ అని చేసి కాపీ లేట్ చేసుకుని సెకండ్ లిరికల్ ప్లస్ అని చేసి పేస్ట్ పైన ఈ 3 ఆఫ్ పెట్టుకుని పేస్ట్. మళ్ళీ సేమ్ ప్రాసెసింగ్ పర్ఫెక్ట్ కదా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ప్రాసెసింగ్ పెడదాం. ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక బ్యూటిఫుల్ వీడియో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది పైన ప్లస్ అని వెతికించండి. అండ్ ఈ వీడియో కొంచెం సైజ్ అని కొంచెం జూమ్ పెట్టుకోండి. ఓకే, యానిమేషన్ ఏ విధంగా వస్తుందో చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ లాంగ్ ప్రెస్ పైకి తీసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ కదా. మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది లాంగ్ ప్రెస్ పైకి తీసుకోండి. అండ్ ఇది ఎక్స్ట్రా పార్ట్ కొంచెం ఇది కూడా డూప్లికేట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కొంచెం కట్ చేసుకోండి. అంటే నేను ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటాను, మీరు కూడా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకోండి, ఎండింగ్లో కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ పైకి తీసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సూపర్ కదా. ఇంకోటి ఏంటంటే యానిమేషన్ పర్ఫెక్ట్ కదా. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకు ప్లస్ అని వచ్చేసి ఇక్కడ రైట్ చేసుకోవాల్సిండి. ఇక్కడ ఫోటో రిమూవ్ బీజ్ కంపల్సరీ చేసుకోవాలి. ప్లస్ అని వచ్చేసి సెలెక్ట్ ఆర్, ప్లస్ అని వచ్చేసి కాపీ 4 లేయర్స్, బ్యాక్ వచ్చేసి బీట్ మార్లో వచ్చండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఈ బాక్స్ ఉంది, బాక్స్ వచ్చేసి ఈ ప్లస్ అని వచ్చేసి పేస్ట్ 4 లేయర్స్. ఇప్పుడు కెమెరా అని పెట్టుకోండి. ఓకే, యానిమేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ కదా. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాసెసింగ్ చేయాలి మనం. ఓకే, అదేంటంటే 1 మినిట్. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పార్ట్ కొంచెం ఇక్కడ జరుపుకోండి రైట్ సైడ్కి. ఓకే, రైట్ సైడ్ జరుపుకొని ఇది కొంచెం పెంచుకోండి. ఓకే, పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యానిమేషన్ పెట్టాలి మనం. ఏం యానిమేషన్ అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటో కంపల్సరీ కావాలి. ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇంకో పేజ్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ పేజ్ పైన ప్లస్ అనిపించండి. అండ్ ఇది ఎక్స్ట్రా పార్ట్ కొంచెం జరుపుకొని లాంగ్ ప్రెస్ పై కిందకి తీసుకోండి. ఈ ఫోటో వచ్చేసి కొన్ని 3 డాలర్ చేసి ఫుల్ కంప్రమైజ్ రాదు. ఇంకా కొంచెం జూమ్ పెట్టుకోండి ఫుల్. ఓకే, కొంచెం రొటేట్ కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇక్కడ మనకు యానిమేషన్ ఏ విధంగా వస్తుందో చూడండి. కొంచెం సైజ్ కూడా కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి యానిమేషన్. ఓకే, సూపర్ కదా. ఫోటోని రీప్లేస్మెంట్ చేసుకోండి. ఎలా అంటే ఫోటో వచ్చేసి కింద కలర్ ఫిల్ చేసి స్టార్ బాక్స్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి వెళ్ళి ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోండి, తన ప్లస్ అని ఇచ్చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి కింద ఎఫెక్ట్ ఆన్ చేసి నేను ఇది ఆఫ్లో పెట్టినా, మీరు ఆన్ పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్. అంటే మీకు ఈ
ఫోటో కొంచెం డిఫరెంట్లో కనిపిస్తుంది. ఒకవేళ ఆఫ్ పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు పర్ఫెక్ట్. ఇక్కడ మీరు ఈ విప్లో మీరు స్టాండర్డ్ సెట్టింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు మీకు లెఫ్ట్ సైడ్లో అవసరం లేదంటే లెఫ్ట్ సైడ్ అవసరం లేదు అంటే కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ మనకు యాంగిల్ వచ్చేసి ఇది చేంజ్ చేసుకోండి. మీకు ఏ సైడ్ అవసరం లేదో ఆ సైడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ చేసుకోండి. ఓకే, అది మీ ఇష్టం అది. ఓకే పర్ఫెక్ట్. ఓకే చూస్తున్నారా పర్ఫెక్ట్గా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే ఇచ్చేసి కింద ఎఫ్ట్ ఆన్ చేసి టైల్స్ ఆన్ పెట్టుకోండి. అండ్ ఫోన్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఓకే ఓకే చూస్తున్నారా ఏ విధంగా యానిమేషన్ వస్తుందో, సూపర్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇదే ప్రాసెసింగ్, సేమ్ ప్రాసెసింగ్ టూ టైప్ ఆఫ్ ఫొటోస్ రావాలి కాబట్టి ఇది కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కట్ చేసుకోండి 13.9 మిల్లీస్ దగ్గర. మళ్ళీ 4ని అంటిక్కు పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ ఆన్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ అదే ప్లస్ ఆన్ చేసి పేస్ట్ 4 లేయర్స్. మళ్ళీ సింపుల్ ప్రాసెసింగ్ ఇంకోటి. ఓకే, అదే ప్రాసెసింగ్లో మళ్ళీ ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఓకే ఫోటో రిప్లేస్మెంట్ చేసుకుని ఉంటుంది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం డిఫరెంట్లో అంటే మనకు కొంచెం వేరే లెవెల్లో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే యానిమేషన్ అయిపోయింది కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు వీడియో అయిపోయింది కాబట్టి సెట్టింగ్ మన షేర్ అర్థం చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టండి. వీడియో వస్తుంది. థ్యాంక్ యూ రాజు. జై హింద్.